సరస్వతీ పూజకు పాటించవలసిన నియమాలు ఏమిటి? సరస్వతీ పూజ చేస్తున్నాము అంటే ఏ నియమాలు మనం పాటించాలి అంటే ఈ దీక్షాకాలంలో నవరాత్రుల్లో మాత్రమే కాదు, సరస్వతి అనుగ్రహం మనకి రావాలి అంటే మనం ఏం చేయాలి? మనకి అక్షర జ్ఞానం కావాలి, మనకి చదువు కావాలి, మనకి విజ్ఞానం కావాలి, సమాజంలో మన మాటకి విలువ ఉండాలి, మన మాటని నమ్మి ప్రశాంతతని పొందాలి, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా గౌరవం మనకి దక్కాలి అంటే సరస్వతి అనుగ్రహం కావాలి. అది దేని ద్వారా వస్తుంది? మన మాట వలన, మన నడత వలన, మన చదువు వలన మనకి అందరూ నమస్కరిస్తారు. అందరూ వ్యక్తులకి మనం ఎందుకు నమస్కరించాము? కేవలం కొంతమందికి మాత్రమే మనం ఎందుకు నమస్కరిస్తాం? వ్యక్తిని చూసి కాదు, వారిలో ఉన్న సరస్వతి, వారిలో ఉన్న విజ్ఞానానికి మనం నమస్కారం చేస్తున్నాం, వారిలో ఉన్నటువంటి సరస్వతికి మనం నమస్కారం చేస్తున్నాం. అంటే అలాంటి శక్తి వాళ్ళకి వస్తుంది. పదుగురి చేత నమస్కరింపబడుతున్నారు అంటే సరస్వతి అనుగ్రహం పొందినటువంటి వాళ్ళు. మరి అలాంటి శక్తి మనకి కావాలంటే మనం ఎలాంటి నియమాల్ని పాటించాలి? సరస్వతి అంటేనే వాక్స్వరూపిణి. ముఖ్యంగా మన నోటిని మనము పవిత్రంగా ఉంచుకోవాలి. ఏ పని చేసినా ఏం చెప్తారు? మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఉండండి అని చెప్తూ ఉంటారు. ఇక్కడ సరస్వతీ పూజకి ముఖ్యంగా కావలసినటువంటిది వాక్కు. వాక్కు అంటే మాట. మాటని ఎవరిని బాధ పెట్టేటువంటి మాటలు కానీ, ఎవరు నొచ్చుకునేటువంటి మాటలు కానీ, పరుషమైనటువంటి మాటలు కానీ, అన్పార్లమెంటరీ మాట్లాడకూడనటువంటి దిగజారినటువంటి మాటల్ని కానీ మాట్లాడితే నోరు అపవిత్రమైపోతుంది. తిట్టడం, శపించటం వలన కూడా మనకు ఉండేటువంటి శక్తి మొత్తం పోతుంది. అయితే ఏం చేయాలి? మనకి శక్తి పెరగాలి, మన పుణ్యాన్ని మనం కాపాడుకోవాలి, సరస్వతి అనుగ్రహానికి మనం పాత్రులు కావాలంటే ఏం చెయ్యాలి? నోటితోనే కదా మనం మాట్లాడతాం. నోటిని పవిత్రంగా పెట్టుకోవాలి. అంటే ఏమిటి? ఆవిడ అహింసా స్వరూపిణిగా సరస్వతిని చెప్తారు. సాత్వికమైనటువంటి స్వరూపంగా, శాంత స్వరూపిణిగా ఆవిడని చెప్తారు. సత్వగుణం ప్రధానంగా ఉన్నటువంటి దేవతగా సరస్వతిని చెప్తారు. సరస్వతి అనుగ్రహం కలగాలి అంటే ఎవరు కూడా మాంసభక్షణ చేయకూడదు. ఎందుకు? ఈ నాలుక, ఈ నోరు అపవిత్రమైపోతూ ఉంటుంది. అంటే మాంసం తింటే అపవిత్రమైపోతుందని కాదు, అక్కడ హింస ద్వారా వచ్చిన దాన్ని మనం సేవిస్తున్నాం కదా. అంటే అహింసా దేవతను కొలిచినప్పుడు హింసతో కూడినటువంటివి తినటం అనేటువంటిది నిషేధంగా చెప్తారు. అంటే ఇది నేను చెప్పడం లేదు, ఎవరైనా మీరు చదవండి శాస్త్రం, మీకు అర్థమవుతుంది. అంతేకాకుండా వాక్కు, మాట అంటే మాట్లాడడం ఒకటే మాట కాదు. మనకి వాక్కు అనేటువంటిది 4 రూపాలుగా ఉంటుంది. పరా పశ్యంతి మధ్యమ వైఖరి రూప అంటారు. బీజ రూపంలో నాభిలో మొదలవుతుంది వాక్కు. పరా పశ్యంతి మధ్యమ వైఖరి, బయటికి మాట్లాడేది మాత్రమే వైఖరి స్వరూపంగా చెప్తారు. అంటే ఏమిటి? బయటికి తిట్టుకోకుండా మనసులో తిట్టుకోవచ్చు కదా అని కూడా అనుకోకూడదు. అత్యంత సాత్వికంగా ఉండాలి అని అనుకుంటే చంపడానికి వచ్చినటువంటి శత్రువుని కానీ, మీకు అన్యాయం చేసినటువంటి శత్రువుని కానీ, మీకు ఘోరమైనటువంటి ద్రోహం చేసినటువంటి శత్రువును కానీ మనసులో కూడా తిట్టుకోలేనటువంటి సాత్విక గుణం మీకున్నప్పుడు మీ పుణ్య బలం ఎక్కడా పోకుండా ఉంటుంది. సరస్వతి మిమ్మల్ని వదిలి వెళ్లకుండా ఉంటుంది. అప్పుడేమవుతుంది? మీ గౌరవానికి ఎక్కడా కూడా మచ్చరాదు. ఆవిడ అనుగ్రహం ఉన్నంత వరకు కూడా మీ మాటకి సత్యం ఉంటుంది. మీ మాట చెప్పింది వేదం అవుతుంది. మీ మాట వింటే 10 మంది ఉపశమనాన్ని పొందుతారు. మీ మాటకి విలువ పెరుగుతుంది, మీకు విజ్ఞానం పెరుగుతుంది. ఆవిడ అనుగ్రహం ఉంటే లేనిదేది